మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా కూడా ఇది ఉద్యమాల గడ్డ అని చెప్పక తప్పదని చెప్పంటారు. అదే ఏదైనా కానీ అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయం ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తన పదవులు త్యాగం చేసి, సాధారణ పదవులు త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నాను. వారు ఉప శాసనసభ సభాపతి అట్లాగే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే ఈ తెలంగాణ ప్రాంతానికి రైతాంగ న్యాయం జరుగుతుంది. ఈ ప్రాంతానికి కావాల్సిన జలవనరులే గాని, విద్యుత్ సౌకర్యమే గాని, ఉద్యోగ అవకాశాలే గాని మనం మన హక్కులను సాధించడం లోపల కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని కేసీఆర్ గారు ఉద్యమాన్ని ఆరంభింపజేయటం, మరి వారి యొక్క పోరాట ఫలితం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, ఇవాళ వారు ఏదైతే తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం నిజంగా ఈ ప్రాంత అదృష్టంగా భావిస్తారని చెప్పంటున్నాం. ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతే ఏ విధంగా ఉంటుందో వారి దశాబ్ద కాలం ఏదైతే వారి పాలనలో చూపెట్టిందని చెప్పంటున్నాం. వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఇలా మొత్తం మన ప్రాంతాన్ని ఇలా సాగునీటి సౌకర్యాలు కల్పింపజేయడం ప్రధాన బాధ్యతగా భావించారు. ఇలా వృధాపోతున్న నదీ జలాలను మళ్లింపు చేయటం, ఏ ప్రాణహిత గోదావరి నదీ జలాలను వినియోగం చేయడంలో వీళ్ళు తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయటం కొంత వివాదాస్పదమైంది. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయాలని తలంచినా గానీ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవటం అది సాధ్యం కాలేదు. అటువంటి యొక్క మరి ఆ తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం సాధ్యం కానప్పుడు ఏ విధంగా నీటిని వినియోగం తేవాలనే ఒక భావన ఆలోచనతో కేసీఆర్ గారు మరి వారి యొక్క లౌక్యం ప్రదర్శించే చెప్పంటారు. వారు లౌక్యం ప్రదర్శించి అన్న వారి తోడుగా నిలిచింది నీటిపారుదల శాఖ మంత్రులుగా హరీష్ రావు గారు అని చెప్పంటున్నాను. ఎవరైనా మొండిగా మాట్లాడడం కాదు. తుమ్మడేటి వద్ద సాధ్యం కాంది ఏదైతుందో దిగువ మేడిగడ్డకు వచ్చి వీళ్ళ మేడిగడ్డ 100 మీటర్ల ఎత్తులోనైనా కానీ మనకు అదనంగా భారం పడేది వీళ్ళు తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్ వస్తుంది. మేడిగడ్డ వద్ద నిర్మాణం చేస్తే ఇంకొక 2 లిఫ్ట్లు అదనంగా అవుతాయి. కానీ నీటి లభ్యత ఏదైతుందో పైన మన తుమ్మడేటి వద్ద ఒక 70 టీఎంసీ వస్తే ఇక్కడ 300 టీఎంసీ పైన నీటి లభ్యత పొందే అవకాశం ఏదైతుందో వీళ్ళ హక్కుగా పొందడం మన తెలంగాణ ప్రాంతానికి ఏదైతుందో మరి దాని ఒక అదృష్టంగా భావించి కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టే ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమయ్యే విధంగా కాకుండా వీళ్ళ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ప్రశంసలు పొందినట్టు ఒక ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఎవరెవరు ఏమేమి మాట్లాడుతూ తెలియదురా నాయన అని చెప్పి అంటున్నాను. యావత్ తెలంగాణ ప్రాంతానికి కేవలం పాలమూరు రంగారెడ్డితో ఏదైతుందో కొంత మేరకు మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాకు నీటి సౌకర్యం వస్తుంది కావచ్చు. ఖమ్మం జిల్లాకు ఏదైతే సీతారామ ప్రాజెక్టు రాజీవ్ సాగర్ తోని కొంత మేరకు నీటి సౌకర్యం వస్తుంది కావచ్చు. కానీ మిగిలిన యావత్ తెలంగాణకు సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్ నగరానికి త్రాగునీటి అవసరాలు కల్పించేది కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకున్న కేసీఆర్ గారికి ఏదైతుందో తోడు నిలిచే హరీష్ రావు గారు ఏదైతుందో దానికి కార్యరూపం కల్పించిన ఘనత ఏదైతుందో కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారు కూడా దక్కుతుందని చెప్పక తప్పదంటున్నాను. అటువంటి ప్రాజెక్టే దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను. మీ హైదరాబాద్కి వెళ్ళి ఆరంభిస్తే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, సింగూరు, నల్లగొండ, సూర్యాపేట వరకు కూడా చెప్పండి. నల్లగొండ, సూర్యాపేట వరకు నీరు అందింపజేసే ఒక ప్రాజెక్టే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్. అది ఏమైందన్నా ఒక 2 పియర్సే కురింగిపోయాయి. 2 పియర్సే ప్రకృతి వైపరీత్యమా కారణం ఏదైనా 2 పియర్స్ కురింగిపోయినాయని చెప్పి అంటున్నా. 2 పియర్స్ కురింగిపోతే 30 మాసాలు గడుస్తుందయా. ఈ 30 మాసాల కాలంలో ఆ కుంగిపోయిన 2 పిల్లలు కట్టలేనట్టు ఒక అసమర్థ ప్రభుత్వం. ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అసలు ఆయన ఏమన్నాలో నాకు తోచలేదు చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే
కేవలం కేసీఆర్ గారిని దోషిగా ఎత్తి చూపే ప్రయత్నం